ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అసలు ఏ సమాజంలో ఉన్నాం? పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవచ్చా? ఎవరైనా సరే ఏ తప్పైనా చేస్తున్నా, ఏ తప్పు చేస్తున్నా, వాళ్ళపైన ఎటువంటి కేసులున్నా వాళ్ళని తీసుకొచ్చి నడి రోడ్డులో ఇలా శిక్షలు వేయచ్చా, ఇలా కొట్టచ్చా అంటే ఒక అడుగు ముందుకేసి వాళ్ళు కొట్టారని హోంమంత్రి గారు అంటున్నారు. రేపు 2వ అడుగు కూడా ముందుకేసి న్యాయస్థానాలు వేయాల్సిన శిక్షలో, న్యాయస్థానాలు ఇవ్వాల్సిన తీర్పులో వీళ్ళే ఇచ్చేస్తారేమో. రెండోది ఇదేంటి సార్, ఇది జాన్ విక్టర్ చేతిలో పోలీసులే కత్తి పెట్టి మారణాయుధాలు పెట్టుకుని తిరుగుతున్నాడని పంచనామా తయారు చేయడం ఏంటి సార్? అసలు ఏం జరిగింది ఈ కేసులో చెప్పండి. 190 కేసుల్లో పోలీసులు రాసే పంచనామాలు విఆర్ఓలు ఎంఆర్ఓలతో అన్ని ఇట్లానే ఉంటాయి సార్. ఇది కూడా జాన్ విక్టర్ గారి కేసులో కూడా సాక్షాత్ అంతే జరుగుతుంది. ఎందుకంటే కానిస్టేబుల్ గారు మరుసటి రోజు మార్నింగ్ వెళ్ళి చేసి కంప్లైంట్ చేశారంటే నిజంగా అట్లాంటిది ఏదైనా జరిగితే అర్ధరాత్రే తీసుకెళ్లి అందరిని తీసుకొస్తారు. కేవలం కక్షపూరితంతో, రాజకీయ పూరితమైన కక్షతోటి ఆ యువకుల్ని చితకబాది వాళ్ళ కుటుంబాల పరువు తీసి వాళ్ళ కుటుంబాలు తలకాయ ఎత్తుకొని తిరగలేనట్టుగా చేశారు. అక్కడ కొట్టే పోలీసే కాదు సార్, ఆ చూసే పోలీసులు, ఆ చూసే వ్యక్తులు వాళ్ళందరూ కూడా నేరస్తులు అవుతారు. ఎవరు కూడా అట్లాంటిది చూస్తూ ప్రోత్సహించినట్టు అవుతుంది, ఎబేటింగ్ అవుతుందండి. వాళ్ళెవ్వరూ కూడా అక్కడ ఉండకూడదు. చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు చూడండి అక్కడ, ఆ చిన్న పిల్లవాడు కూడా ఉన్నా సరే పోలీసులు అంత దారుణంగా ప్రవర్తించారంటే సమాజానికి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారో తెలియట్లేదు. ఉన్న పోలీసులందరికీ శిక్ష పడుతుంది. గతంలో ఇట్లాంటివి చూస్తేనండి మనకి ఈనాడు పేపర్ లోనే వచ్చిందండి, వేరే పేపర్ లో కాదు. భూపాల్ జిల్లా మాజీ కలెక్టర్ గారు ఒక యువకుడు రాంగ్ రూట్ లో వస్తున్నాడని చెప్పి ఎస్ఐ రామకృష్ణ అనే అతను కొడితే యువకుడిని తీసుకువెళ్లి అతన్ని పోలీస్ స్టేషన్ లో అతని పేరు మీద కేసు పెట్టించారండి. ఎస్ఐకి అగెనిస్ట్ గా ఎస్ఐకి సారీ చెప్పాలని కూడా డిమాండ్ చేయించారండి. ఆకునూరు మురళి గారు భూపాలపల్లి జిల్లాలో జరిగింది. కరెక్ట్ మీరు చెప్పింది. అవును, అందులో సెక్షన్లు కూడా ఏమేమి సెక్షన్లు పెట్టారంటే 166, 330, 331, రెడ్ విత్ 34, 35 ఆఫ్ 1860 ఆఫ్ ఐపీసీ పెట్టారండి. అందులో 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. ఆర్టికల్ 311 ప్రకారం వారికి ఆ పోలీస్ కి ఉద్యోగం కూడా పోయే అవకాశం ఉందండి. ఇప్పుడు ఎవరైతే దెబ్బలు తిన్నారో ఆ యువకులు గట్టిగా నుంచుంటే ఆ కొట్టే పోలీసు కానివ్వండి, ఆ కండకావరంతో చేసే అతనికి కానివ్వండి, ఆ చుట్టూ ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు పోతే కనీసం పెన్షన్ కూడా రాదు. ఇట్లాంటిది ప్రభుత్వమే సమర్థిస్తుంటే, హోంమంత్రి గారే సమర్థిస్తుంటే క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు దీన్ని? ఏమంటే హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయండి, గొడ్డుపోలేదు. చండీగఢ్ లో ఇట్లానే జరిగితే ఐజీపీ అని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కి ఇట్లానే జరిగితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేశారండి. ఎప్పుడో కాదు, జనవరి 27, 2025 వేసింది లైఫ్ ఇంప్రిజన్మెంట్. మొత్తం 10 మంది పోలీస్ ఆఫీసర్లకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేశారండి కోర్టుల్లో. ఇట్లా జరిగితే స్పెషల్ సిబిఐ కోర్టు. అంతేకాకుండా మన సెప్టెంబర్ 24న కేరళలో కొచ్చిలో కేవలం దుర్భాషలు ఆడినందుకు, కేవలం దుర్భాషల్లో ఆడినందుకే పోలీస్ ఆఫీసర్ ని 2 నెలలు సింపుల్ ఇంప్రిజన్మెంట్ వేస్తూ జైలు శిక్ష వేశారండి. ఇదైతే మరి వాటన్నిటికీ మించి వాటికి అసలు సాక్ష్యాల ఆధారాలు వాళ్ళు కష్టపడి సంపాదించారు. ఇక్కడ పోలీసులే బహిరంగంగా వాటిని వీళ్ళ మీద, ఇంతేకాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా వస్తాయండి వీళ్ళ మీద. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో సహా పెడితే ఎవరికి కూడా ఆ పెన్షన్ రాదు, గ్రాట్యుటీ రాదు. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే కోర్టులు మాత్రం చూస్తూ ఊరుకోండి, సుమోటోగా తీసుకోవాల్సిన కేసు అండి ఇది హైకోర్టులు. ఎందుకంటే హైకోర్టు 30 కిలోమీటర్ల దూరంలోనే ఇట్లా జరిగిందంటే కరెక్ట్. చాలా మంచి మాట చెప్పారు. ఎవరు కూడా మాట్లాడపోతే, చేయకపోతే ఇష్టారహితంగా చేస్తుంటారు. గతంలో దళితుల్ని మనం బోన్లో లోపల జైల్లో బట్టలు లేకుండా కూర్చోబెట్టిన కూడా మనం చూసాం, చెందాం. ఇది ఇంకా జరగకూడదు, చేయకూడదు అంటే కోర్టులు సెలవుల్లో ఉన్నాయి కాబట్టి రీఓపెన్ అయినా సరే ఇది సుమోటోగా తీసుకొని ఆ పోలీస్ ఆఫీసర్లందరికీ నోటీస్ ఇస్తే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి విలువ ఇచ్చినట్టు అవుతుందండి. లేకపోతే కనుక రాజ్యాంగం వీళ్ళకి ఇచ్చిన హక్కులన్నింటినీ రైట్ టు లైఫ్ విత్ లిబర్టీ అనేది తీసేసి వాళ్ళందరూ పరువులు తీసేయారండి. ఇది లక్ష్యపూర్తంగా కొడుతున్నారే తప్ప తప్పు చేస్తే దండించే విధానం అయితే ఇది కాదండి. అంటే పోలీసుల పైన కూడా రివర్స్ లో కేసులు పెట్టి ఈ విధంగా వాళ్ళకి శిక్ష వేసినందుకు పోలీసుల పైన కేసు పెట్టే అవకాశం కూడా ఉంటుందా? మీరు కొన్ని రెఫర్ చేశారు కదా.
100% అండి, 100% ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు జైల్లో ఉన్నా సరే ఒక లెటర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కి, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కి లెటర్ రాయొచ్చు, చెందొచ్చు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కి రాయొచ్చు. అట్లాగే అన్ని దేశాలకి కూడా ఇట్లా ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లా చేస్తున్నారు, ఆ చట్టం అనేది లేకుండా చేస్తున్నారు అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం గురించి ప్రపంచ దేశాలకు తెలియాలంటే ప్రపంచ దేశంలో అన్ని దేశాధిపతులకి కూడా ఈ విధంగా రాస్తే చేస్తే అమరావతిలో పెట్టుబడులు ఎట్లాగా అసలు రాజ్యాంగం ప్రకారం నడుస్తోందా ఇక్కడ ఏంటి ఆ విషయాలన్నీ కూడా చర్చకు వస్తాయండి ఇక్కడ. అంటే మా ఇష్టం, మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెడతాం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం, మా శరీరంలో ఉన్నటువంటి శక్తినంతా కూడా తీసుకొని కాళ్ళు ఇరగొడతాం అని అంటే కుదరదా? అట్లా కుదరదండి. కోర్టులు ఒప్పుకో, ప్రజలు ఒప్పుకోరు. ఇందాక జూపూడి గారు, ప్రసాద్ గారు అన్నట్టుగా హ్యుమానిటీ, మొరాలిటీ ఏమీ లేకుండా చేస్తూ ఏదన్నా ఇది అరబ్ దేశాలు కదా, అరబ్ దేశాల్లో కూడా అమ్మాయిల జోలికి వెళ్తే అట్లా చేస్తారు, చెందుతారే తప్ప ఒక కానిస్టేబుల్ ని చంపడానికి వెళ్తే అట్లాంటి శిక్షలు వేసేది అక్కడ ఎక్కడా లేదు. మరి దారుణంగా ప్రవర్తించారండి పోలీసులు. ఆ ఎస్ఐ, సిఐ కానీ ఆ కానిస్టేబుల్స్ కానీ మరి ఎందుకు అంత దుస్సాహసం చేశారో. దళితులను అయితే కొడతారు, డబ్బున్న వాళ్ళని మాలాంటి బ్రాహ్మిన్స్ నో లేకపోతే ఓసీల్లో అయితే వీళ్ళు కొట్టరు, చేయరు అంటే దళితుల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనే అనుకోవచ్చండి. ఓసీలకు ఒక న్యాయము, ఎస్సీలకు ఒక న్యాయం లాగా ఉందండి అక్కడైతే. రైట్ సార్, ఒక కేసు ఒక పోలీస్ స్టేషన్లో ఉంది అని అనుకుందాం, వీళ్ళపైన కేసు ఉందని అనుకుందాం, ఓ పోలీస్ స్టేషన్లో ఉందనుకుందాం. సరే, వ్యక్తిగతంగా సిఐకి ఏదో కోపం ఉంది అని అనుకుందాం, ఎందుకంటే ఆయన ఏమైనా తప్పు చేస్తే వీళ్ళకి దొరికాడా, వీళ్ళు ఆయనకు దొరికారా, వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్య ఏముందో మనకు తెలియదు. ఆ సిఐ నడి రోడ్లో వీళ్ళని కొట్టాలని అనుకున్నారు. ఇంకో సిఐ 2 టౌన్ సిఐకి 3 టౌన్ సిఐ, 3 టౌన్ సిఐకి 2 టౌన్ సిఐ ఇటు సహకారాలు అందించుకునే అవకాశం ఉంటుందా కొట్టుకోవడానికి? అందరికి అట్లా సహకారం అందించుకోవచ్చు. ఇల్లీగల్ గా వీళ్ళు ఏది చేసినా అందరికీ కలిపి కోర్టు మొట్టికాయలు వేయటం కాదు, అందరికీ కూడా ఉద్యోగాలకి అభద్రత ఉంటుంది. అందరికి వీళ్ళ కుటుంబాలకు కూడా బలి పశువుల్ని చేశారు. ఇప్పుడు కాకపోయినా సరే వచ్చే ప్రభుత్వం అయినా సరే, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం కేసు పెట్టకపోయినా కోర్టులు అయినా కేసులు పెడతాయి, చేస్తాయి. సాక్ష్యాలు కూడా క్లియర్ కట్ గా ఉన్నాయి, చెందాయి. కాబట్టి ఎక్కడికి తప్పించుకోలేరండి. వీళ్ళెవ్వరికీ కూడా పెన్షన్ అనేది రాదు, వీళ్ళకి ఎవరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఖచ్చితంగా రావండి. నిజంగా ఆంధ్రదేశంలో, భారతదేశంలో చట్టాలు ఇంకా బతికున్నాయి అంటే వీళ్ళందరికీ అవి అన్ని ఆగిపోయినప్పుడు మాత్రమే. ఇది ఒక నిఘంటువు గా ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక నిఘంటువు గా నిలిచిపోయి పోలీసులు ఇంకెవరన్నా కొట్టాలి, చేయాలంటే అట్లా మనకు కూడా రావు అనే విధంగా ఈ కేసులో కోర్టులు గట్టిగా తీసుకొని, సుమోటోగా తీసుకొని వీళ్ళందరికీ శిక్ష పడేటట్టుగా చేయాలని చెప్పి ఒక మానవతావాదిగా, ఒక అడ్వకేట్ గా నేను కోరుకుంటున్నానండి. రైట్ ప్రసాద్ గారు.